నెల్లూరు నగరంలోని 48వ డివిజన్లో మెక్లెన్స్ రోడ్ నందు గల మాస్కట్ వీధిలో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పింఛన్లు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ పింఛన్లు తీసుకునే సమయంలో అవ్వాతాతల కళ్లలో ఆనందం అంతా ఇంత కాదని, వారికి పెన్షన్లు అందజేసేటప్పుడు ఎంతో తృప్తి చెందుతామని పేర్కొన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా పేదవారి సంక్షేమానికి ఎటువంటి లోటు రాకుండా చూస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని అన్నారు. 48 డివిజన్ నెల్లూరు నగరంలో ఇక్కడ స్థానిక కార్పొరేటర్స్ అందరితో కలిసి పెన్షన్స్ ఇవ్వడానికి వచ్చాము. నిజంగా ఎప్పుడు కానీ పెన్షన్ ఇచ్చేటప్పుడు ఆ అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం వేరు. ఇది అంటే మా సొంత డబ్బులు లేకపోయినా ప్రభుత్వం డబ్బులున్నా అది ఇచ్చేటప్పుడు అదొక తృప్తి. ఈరోజు దాదాపు 50 లక్షల పైన మనం పెన్షన్స్ ఇస్తున్నాము. చెప్పినట్టుగా ప్రభుత్వం రాగానే 4,000 చేయడం, డయాలసిస్ పేషెంట్స్కి 10,000 ఇవ్వడం, ఎవరైతే బెడ్ రిడన్ ఉన్నారో 100% మూవ్మెంట్ లేకుండా ఉండే వాళ్ళకి 15,000 ఇవ్వడం. చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో ఎన్ని కష్టాలున్నా పేదవారి సంక్షేమానికి లోటు లేకుండా చేస్తున్న చంద్రబాబు గారికి, అలాగనే లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కరీముల్లా, ఇంతియాజ్, నౌషాద్, జాఫర్, మొహిద్దీన్, కాళేషా, రఫీ తదితరులు పాల్గొన్నారు.